చీరా రే నేను లేపుకోవం రారు రే తీయలేవు అనుకో మీసం కొరవాలి ఇదే సాక్ష్యం ఆన్సర్ అంటే ల్యాంబ్డా 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 ఏంది ల్యాంబ్డా నేనైతే ఫిక్స్ అయినా పోయి క్లాస్లో నాకు జస్ట్ ఆన్సర్ ఎప్పుడు అని పైన మొత్తం ల్యాంబ్డా నింపేసి వస్తుంది పిల్ల టీచర్ అయితే అంటే చాలా కష్టం అది అసలు నాకు అనుకోని టీచర్ యువరానియా. సో హే గైస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్ రిపోర్టింగ్ ఫ్రమ్ దిస్ ఇస్ అవర్ గవర్నమెంట్ స్కూల్. అయ్యో అవలగాళ్ళకి బట్టలు సరిపోయినప్పుడు ఎందుకు తెచ్చుకుంటారో తెలియదు. తెచ్చుకుంటారు మళ్ళీ మా బట్టలు వేసుకొని మాకు ఈ బట్టలు ఇస్తారు. గవర్నమెంట్ స్కూల్లో నీకు ఏం పలుగుతుంది రా కావాలని అడుగుతారా గాయస్? మీకు సస్తా సల్మాన్ ఖాన్ చూస్తారా? సస్తా సల్మాన్ ఖాన్ ది రియల్ మెన్. మీకు అసలు ఎట్లా సేమ్ వాక్ బ్యాగీ ప్యాంట్ ఖాళీ ఒక దాంట్లో వానికి కూడా మీసం కట్టం లాంగ్ హెయిర్ ఉంటుంది అట్లున్నాడు కదా. కాదు ఇక్కడ లాంగ్ హెయిర్ కూడా లేదు బ్రో. సరే ఎందుకు సాధింగ్ బ్రో సెల్ఫీ బ్రో. నో నో పక్కా బీఆర్ కనిపిస్తున్నారు అయ్యా నేనైతే బట్టలల్లా టిపికల్ బీఆర్. ఇగో దోస్తు వాళ్ళకి హెల్ప్ చేద్దామని నా టీషర్ట్ వానికి ఇచ్చిన. వాడు ఇది వేసుకుంటే నేనే బీఆర్ లక్కున్నా. వాడు ఇంకే రేంజ్లో అర్థం చేసుకోరు. సో ఇస్తే పైసలు వచ్చేటట్టు. ఇప్పుడైతే మేము నైట్ అంతా చాలా చదువుకొని కష్టపడి ఇప్పుడు మేము కాలేజ్ పోతున్నాం. మా వాళ్ళకి కూడా నేర్పించాలిగా. మేమే పాస్ అవుతున్నాయి. మాకు అట్లా లేదు మా లోపల. వీఆర్ సో ఓపెన్ హార్టెడ్. మేము చదువుకుంది కాక ఇంకో నలుగురు చదివిస్తాం. అందరు చెడగొడతారు కానీ మేము చదివించే దానిలోనే ఉన్నాం. సో ఇప్పుడు మేము కాలేజ్ పోయి అలా చదువుకోవాలి. తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ జిమ్ అసలు సాటర్డే గుడికి కూడా పోవాలి. సో ఉంటాయి ఇట్లాంటివి. ఓకే సో ఫస్ట్ ఇప్పుడైతే కాలేజ్ పోదాం. పడుకున్నా శశయ్ పడుకున్నా చదువుకుంటున్నాం. మాకు ఒక్క ఆన్సర్ 3 పేపర్లు ఉంది. ఆ 3 పేపర్లు ఏమైనా ఉందా అంటే కొత్త ల్యాంబ్డా అంట. ల్యాంబ్డా 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 మొత్తం 3 పేపర్లు ల్యాంబ్డాలే ఉన్నాయి. 0 ఈజ్ ల్యాంబ్డా ఈక్వల్స్ టు 0. ఏడరా గదే రాదు. ఈ 3 ఎందుకు వస్తుంది? 2 వచ్చింది. ల్యాంబ్డా అంటే 2 ల్యాంబ్డా 3 ల్యాంబ్డా అది ల్యాంబ్డా కాదు. ల్యాంబ్డా హై ల్యాంబ్డా హవర్ సడన్గా నాకు ఎగ్జామ్ అయ్యేలో పిచ్చి పడేటట్టుంది. ల్యాంబ్డా పిచ్చి రేపు నుంచి అదే హాయ్ రా అజయ్ ల్యాంబ్డా, హాయ్ రా విరాట్ ల్యాంబ్డా, హాయ్ హజీరా ల్యాంబ్డా, హాయ్ శ్రీ ల్యాంబ్డా. ఇక అందరినీ ల్యాంబ్డా అందరినీ ల్యాంబ్డా ల్యాంబ్డా అని తెలుసుకుంటానేమో. సారీ హాయ్ యశ్వం ల్యాంబ్డా, ఏ కాలా ల్యాంబ్డా. ఎస్ మేము ఏమో అనుకున్నాం కానీ డిగ్రీ సో హారబుల్. మీరు అందరు బీటెక్ని పెద్ద అదే అంటారు కానీ ల్యాంబ్డా అర్థమవుతుంది ఏమేమో అర్థమవుతుంది. కనీసం మెయిన్ క్వశ్చన్లు కూడా చిన్నప్పుడే బాగుంటుండే. ఈ 10 క్వశ్చన్లు ఇచ్చింది 5 వస్తాయి చదువుకో అంటుండే. మేము దొంగ కొడుకులో ఉండే 5 మాకు ఎందుకు కూడా తెలిసి వస్తాయి అయ్యే చదువుకుంటుండే. ఇప్పుడు ఏదో అయ్యా అంటే మొత్తం ఒక ఆన్సర్ 3-4 పేపర్లు ఉంది. ఆ 3-4 ఇంట్రెస్టింగ్గా ఉండాలి ఆన్సర్ అంటే ల్యాంబ్డా 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 ఏంది ల్యాంబ్డా. నేనైతే ఫిక్స్ అయినా పోయి క్లాస్లో నాకు జస్ట్ ఆన్సర్ ఎప్పుడు అని పైన మొత్తం ల్యాంబ్డా నింపేసి వస్తుంది. బ్రెయిన్ మలిగిపోతుంది. ఎన్ని ఛాయిలు అయినా అవుతలేదు. సో మీకు అర్థమవుతలేదు. పేరెంట్స్ ఎవరైనా బ్లాగ్స్ అర్థం చేసుకుని స్టూడెంట్స్ ఎంత సఫర్ అవుతారు అనేది. నేను చదువుకోలేక బ్రెయిన్ వలిగిపోతుంది. నాదొక బ్యాచ్ అవుతుంది ఆ పిల్ల, ఈడొక బ్యాచ్ ఆడ చదువు కోసం చాలా కింద పడి చచ్చిపోతాం. ఆల్వేస్ వెయిట్ చేస్తాం మేము ఎప్పుడు ఎవరు చెప్తారా. యువరాని చెప్తుంది కానీ ఒక్క ముక్క ఈ పిల్ల టీచర్ అయితే అంటే చాలా కష్టం అది. అసలు నాకు అనుకోని టీచర్ యువరానియా. టీచరే కాదు ఆ పిల్ల. ఒక్క ముక్క మాకే అర్థమవుతుంది. పిల్లలకి ఏం అర్థమైంది? నువ్వు యువరాని అన్నందుకు ఫీల్ అయిపోతావు చూడు. మళ్ళీ ఎందుకు యువరాని అన్నావు కదా? యువరాణి అన్నా. రాణి అయితే అంటావు, రాణి కాదు కదా. యువరాజు ఏదో ఒకటి మాట్లాడతాం. ఇక పాపం రేపు పొద్దున ఈమె పిల్లలు ఉంటే ఆ పిల్లకి ఏం నేర్పిస్తుందో ఆ పిల్లలు ఎట్లా పాస్ అవుతారు. మేమే పాస్ అవుతలేము ఇక్కడ. ఇన్ని రోజులు జిమ్ నేను చాలా చిలుకలుగా తీసుకున్నా. వీళ్ళు ఏంది జిమ్ పోదానికి అనుకో నా బాడీలో నాకు తెలియని ఒక పవర్ వచ్చింది. నా షర్ట్ ఇక్కడ చినిగిపోతుందేమో అనిపిస్తుంది ఒక్కరోజు జిమ్కి. ఇక నేను లైఫ్లో జిమ్లో ఇగో గీడ వచ్చేసింది అప్పుడే. నిన్న ఇది చూపి అజయ్, దీన్ని ఏమంటారు ఈ మజిల్ని? రిబ్బు రిబ్ వచ్చింది, బైసెప్లు వచ్చినాయి, ట్రైసెప్ వచ్చింది. ఇట్లా అన్ని 0.5 అదినా? ఫుల్ పెయిన్ అయితే ఇట్లా అంటుండే. మీరు కూడా జిమ్ చేయర్రి, ఫుల్ డిసిప్లిన్ అవుతారు.
మేము చూడు జిమ్ చేసి వచ్చి చదువుకొని కూర్చున్నాం అట్లా అవుతారు మీరు గాయస్. ఇగో వీడు ఛాలెంజ్ చేస్తుంది, వీనికి 5 బ్యాక్లాగ్లు ఉన్నాయి, రెగ్యులర్ సబ్జెక్టులు 6. ఈ సెమ్లో నువ్వు అన్నీ తీస్తున్నావు, అన్నీ తీయకపోతే ఇక రాని మీసం కూడా కురవాలి. సరే నేను తీస్తాను, నువ్వేం చేస్తావు? నేను నాకేం సంబంధం, నేను ఇట్లా పడితే నాకు తెలుసు. అది నాతో పాటు అజయ్ కూడా ఉన్నాడు నా కంపెనీ. అవురా నీవు ఒకవేళ అన్ని సబ్జెక్ట్ తీయలేవు అనుకో, ఇక మీసం కొరవాలి. ఇదే సాక్ష్యం, నా 1000 సబ్స్క్రైబర్లే సాక్ష్యం. అలా ఏం అడగలేదు. బ్లాగ్ ఉంది, కొంచెం కైండ్గా మాట్లాడదామని ఉండదా? గైస్ నా దోస్తులు అందరు గలీజ్ చెడిపోయారు ఈ సబ్జెక్ట్లు. ఈ ల్యాండా అయినా అందరు గలీజ్ ఏమొస్తుంది. కానీ నువ్వైతే సవాల్, నా సవాలే. నేను అది కూడా గీసేది కూడా బ్లాగ్లో పెడతా. అవి ఎద్దు ముందుకెళ్ళి ఫేస్ ఉంటుంది. ఇంట్లో కూర్చొని తమాషాలు కొట్టేటోళ్ళు ప్రకారం చెప్తున్నా, నీకు దమ్ము దగ్గర కూడా జిమ్కిరాను రావు. వచ్చిన 2 రోజులకే మాకు గుద్ద చినిగిపోతుంది. చేస్తాం వాడు వచ్చి ఇప్పుడు పట్టుకోండి దమ్ములు. యాక్చువల్ అజయ్ గారు జిమ్కి రావట్లేదు, నాకు ఓన్లీ కెమెరామెన్ లాగా చేయడానికి వస్తుంది. గైస్ మీరు నా లోపల చిన్న మోడిఫికేషన్ చూడరు, ముందు మా కోచ్లను చూస్తారు ఇద్దరిని. మా ఇద్దరు కోచ్లు ఇట్లా తీయాలి డబుల్స్. ఇగో 10 కొట్టంగానే దమ్ము వస్తుంది, ఏంది కాదు, కొట్టేదాన్ని బట్టి ఉంటుంది. నార్మల్గా ఏముంది, ఈరోజు జిమ్కి వచ్చినాడు గుద్దలో పప్ప అని కొడతాడు, మనకి అయిపోతుంది. కానీ దానికి అట్టి స్ట్రక్చర్ మెయింటైన్ చేసుకుని కొట్టాలి, దానికి చినిగిపోతుంది. సో ముందు మీరు కూడా జిమ్లో చూడవచ్చు. నేను కూడా ఒక జిమ్ మోటివేటర్ అయిపోతుంది. వీళ్ళకి క్లీన్గా మళ్ళీ బండి ఎవ్రీ సాటర్డే గుడికి రావాలి. యాజ్ ఐ సే ఎవ్రీవన్, గుడికి రావాలి, హనుమాన్ చాలీసా చదువుకోవాలి, దేవుని మొక్కుకోవాలి, జిమ్ పోవాలి, బాడీ చేయాలి. హనుమంతుడు ఉంటే మస్తు బలం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కెమెరా అయింది అట్లా. ఇంకా జిందగీలో మాకున్నంత తీట ఇవ్వడానికి లేదు తెలుసా. ఎందుకో చెప్తా ఉడినోళ్ళు. అంటే మేము జిమ్ పోతున్నాం కదా, జర బల్క్ కావాలని చెప్పి జంక్ ఫుడ్ జర ఎక్కువ తినాలి, కొంచెం బల్కింగ్ కోసం. అది తొందరగా ఏదో ఇస్తుందిలే, మనకు కూడా తెలియదు అంతా. సో నేను పోయి మంచూరియా ఆర్డర్ ఇచ్చిన. సో ఆ తీటకి ఇగో ఎవడైనా మంచూరియా ఎట్లా వేస్తాడు అట్లనే ఏమన్నా అయిపోతుండే కదా మాకు. మా తీటకి కర్రీ అన్నంలో కలుపుకొని తిందామని చెప్పి, బ్రో కొంచెం గ్రేవీ చేయండి బ్రో అన్న. వాని జగ్గులు ఉన్న నీళ్ళన్నీ పోసి కూరగా చారు చేసినాడు మంచూరియాని. ఇక్కడ వాని తప్పేం లేదు, ఐ యాక్సెప్ట్ ఇట్. మాదే తప్పు, మనకి తెలుసు, మాకు కూడా తెలుసు మంచూరియా ఎట్లా చేస్తారు అనేది. కానీ మన తీట ఏంది, ఒక్కొక్క దగ్గర మనం నోరు జారొద్దు. మీరు నా వ్లాగ్ చూసేటోళ్ళు అయితే ఇది గుర్తుపెట్టుకోరు. ఇప్పుడు ఏడన్నా పోయి వాడు చేసేదాన్ని మనం గెలికినాం అనుకో, అది సత్యనాశ అవుతుంది. వాడు మంచూరియా వాడు బాగానే చేస్తుండే, మనం పోయి అబ్బాయి డ్రై నక్కరు గ్రేవీ గారు అన్నాడు, మొత్తం ముడ్డ ఉడిపి. ఇప్పుడు దాన్ని ఎట్లా తినాలో కూడా అర్థమవుతుంది. పాజిటివిటీ ఇన్ ఎవ్రీథింగ్. సో ఇక మనం ఇప్పటి నుంచి ఎవరికి ఏమైనా పనులు ఏలు పెట్టొద్దు, మన పని మనం చూసుకోవాలి అంతే. సో గాయ్స్, ఇక మేము జిమ్ పోతున్న వాడికి మీకు కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి. జిమ్ చేసినప్పుడు నాలా సన్న ఉంటే ఎంతైతే అంత తిన్నారు. మేము తింటాం చపాతీ, రైస్, రోటీ, వెజ్ మంచూరియా ఏది కొడితే తిన్నారు. అర్థమవుతుందా? బల్కింగ్ ఇది ఇంపార్టెంట్. ఏం తిన్నా మన లోపల ఫ్యాట్ రావాలి అంతే. ఇప్పుడు అజయగాడు అనుకో, వాడికి ఇట్లాంటివి తినొద్దు, ఎందుకంటే వాడు ఆల్రెడీ బల్క్ ఉన్నాడు. మనం అనుకో బల్క్ కావాలి కాబట్టి మనం తినాలి తప్పదిగా. సో ఇట్లా ఎంజాయ్ చేయాలి మీల్ని. చపాతీ, రైస్ ఎంత అయితే అంత. రేయ్ కొంచెం సిగ్గు రేయ్ బాటిలేది చీరా రేయ్, నేను లేపుకోవం రారు రేయ్. రే ఫేస్ అట్లా కింద పెట్టొద్దురా, ట్యాన్ అయిపోతావు. రేయ్ తింపిడి చుట్టూ రే డిఫరెంట్. సో గాయస్, జిమ్ ఒక్కటి చేసినంత మాత్రం సరిపోదు, మీరు దానికి తగ్గ సప్లిమెంట్స్ కూడా తీసుకోవాలి.
సో వీఆర్ విత్ క్రిటిన్. మేము ప్రోటీన్ తీసుకుని ఇంకా అంత ఎలిజిబుల్ కాలేదు. సో మా జూనియర్ కాడ క్రిటిన్ ఉందంటే దొబ్బుకొచ్చినాం. ఎస్ ఇక నిజాం కాలేజ్కి వచ్చినాక సీనియర్ జూనియర్లో కొంచెం ఇట్లా నడుస్తుంటుంది. సో దీంట్లో మేము ఏమేమి కలుపుకున్నాం తెలుసా? సబ్జాలు ఉన్నాయి, క్రిటిన్ ఉంది. అవునా? ఒక బుక్క తాగు, రాస్తున్నా ఇల్లు ఉంది వాళ్ళే తాగకు, నువ్వు నేను తాగుతా. సో ఇది తాగి ఒక 2 ఆన్సర్లు నేర్చుకోవాలి. నేర్చుకొని కొన్ని డంబుల్స్ ఉన్నాయి, కొన్ని డిప్స్ అవి కొట్టేసి ఇక బాడీ టైట్ చేయాలి. ఏంది ఇది నాది, ఒకటే తాగాలి, ఎక్కువ తాగొద్దు. స్వీట్ ఉంది. అయ్యా నువ్వు స్వీట్ తాగొద్దు, ఇందా అవుతున్నావు. సబ్జాలు కూడా స్వీటే. గ్యాస్ అజయ్ గారు స్వీట్ బంద్ చేసిండు. సో గ్యాస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇప్పుడు మేము చదువుకుంటాం. సో మీరు కూడా మీ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ కానీ మీ తల్లిదండ్రులకు భారం కాకుండా ఇట్లా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మేక్ షూర్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కాదు, కొన్ని మనకి ఎఫెక్టివ్ అని తెలిసి కూడా మనం మానేయకపోతే చాలా తప్పదు. మానేయాలి. నేను స్వీట్ మానేసినట్టు నా జిందగీ లీడు, కానీ నేను మానలేను. బాయ్ గాయ్స్, గుడ్ నైట్. నో ప్రమోషన్, అందుకే గీకేసిన.